హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. క్రిజాక్ లిమిటెడ్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ బిజినెస్ టు బిజినెస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక స్టూడెంట్ కానీ లేదా ఎవరైనా అబ్రాడ్ యూనివర్సిటీస్లో చదువుకోవాలంటే వాటికి కావాల్సిన ఆల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎడ్యుకేషనల్ ఏజెంట్స్ మధ్య గ్లోబల్ యూనివర్సిటీస్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు ఈ క్రిజాక్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ ఇండియా, నైజీరియా, కెన్యా, ఘానా ఇలా డిఫరెంట్ కంట్రీస్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఏజెంట్స్ ఉన్నట్టు చెప్తున్నారు. 7,900 పైగా. అండ్ ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఈ క్రిజాక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయడం వాటి యొక్క ప్రాసెస్ని వీళ్ళు చూసుకుంటారు. అండ్ దీంతో పాటు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేదా ఓవరాల్ వర్క్ కానీ ఎఫిషియెంట్ వేలో జరగడానికి వీళ్ళు కస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా ఓన్ చేసుకున్నట్టు చెప్తున్నారు. 135 గ్లోబల్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్తో పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తూ అండ్ దీంతో పాటు విత్ ఇన్ 2 ఇయర్స్లోనే 75 కంట్రీస్లో 5,95,000 స్టూడెంట్ అప్లికేషన్స్కి సంబంధించిన ప్రాసెస్లో వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ 329 ఎంప్లాయీస్, 10 కన్సల్టెంట్ ఉన్నట్టు చెప్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ లైక్ చైనా, ఘానా, కెన్యాలో. సో ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ నెట్వర్క్ కూడా మెయింటైన్ చేస్తూ ఆన్లైన్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో లొకేషన్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఇండియా నుంచే వీళ్ళకు 73% రెవెన్యూ వస్తుందండి. యునైటెడ్ కింగ్డమ్ నుంచి 96% రెవెన్యూ అండ్ ఆఫ్రికా నుంచి 10% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు టాప్ 10 గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఆల్మోస్ట్ 80% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే FY23లో 517 క్రోడ్స్ నుంచి FY24కి 763 క్రోడ్స్ పైగా ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 47% గ్రోత్ కనపడుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే FY23లో 112 క్రోడ్స్ నుంచి FY24కి 118 క్రోడ్స్ పైగా ఇంక్రీజ్ అయింది. సో 6% గ్రోత్ అయితే ఇక్కడ కనపడుతుంది. సో ప్రాఫిటబిలిటీ పరంగా వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ అసెట్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయండి. 300 క్రోడ్స్ పైగా నుంచి వీళ్ళు 879 క్రోడ్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది విత్ ఇన్ 3 ఇయర్స్లోనే. అండ్ దీంతో పాటు వీళ్ళ నెట్వర్క్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో సిగ్నిఫికెంట్గా వీళ్ళ ఫినాన్షియల్స్లో గ్రోత్ అయితే కనపడుతుందండి. కన్సిస్టెంట్ గ్రోత్ కనపడుతుంది ఇయర్ ఆన్ ఇయర్లో కూడా. అండ్ దీంతో పాటు ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే డెప్ట్ లెవెల్స్ వీళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే డెప్ట్ ఫ్రీ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్గా వీళ్ళు వాల్యుయేషన్స్ అండ్ ఫండమెంటల్స్గా స్ట్రాంగ్గా ఉన్నారండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, July 2nd ఓపెన్ అయ్యి July 4th క్లోజ్ అవుతుంది. లాట్ సైజ్ వచ్చేసి 61 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 860 క్రోర్స్ పైగా రైజ్ చేస్తుంటే వీళ్ళు కంప్లీట్గా ఆఫర్ ఫర్ సేల్లో వస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,945 రూపీస్. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఈ రేషియో పరంగా కానీ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ పరంగా ఇక్కడ ఇండియా మార్ట్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ క్రిజాక్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్ పరంగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ వాల్యూస్ కూడా తీసిపడడానికి లేదు, వీళ్ళు కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా అండి. అండ్ పాజిటివ్ పాయింట్స్ చెప్పాలంటే వీళ్ళ వాల్యుయేషన్స్ కానీ ఫండమెంటల్స్, రెవెన్యూ గ్రోత్, బిజినెస్ ఎక్స్పాన్షన్, డెప్ట్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఇవన్నీ స్ట్రాంగ్ పాయింట్సే. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, వీళ్ళు ఎక్కువగా ఈ గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద రెవెన్యూ పర్సంటేజ్ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఈ ఎనీ వన్ ఆఫ్ ద గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ వీళ్ళు లూజ్ అయ్యారంటే ఓవరాల్ బిజినెస్ అండ్ ఫినాన్షియల్స్ మీదుగా ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అరెల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.